వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఆల్రెడీ బీఆర్ఎస్ ముందుంది. మొదటి నుంచి ప్రచారం చేసుకుంటూ పోతుంది. ఈ రోజు కేసీఆర్ పార్టీ ప్రెసిడెంట్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. మాగంటి సతీమణి సునీత గారి పేరు అనౌన్స్మెంట్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మీరు గ్రౌండ్ లోకి వెళ్తున్నారు, ఆల్రెడీ సమావేశాలు నిర్వహిస్తున్నారు మొత్తం 6 డివిజన్లో. ఎట్లా అనిపిస్తుంది సునీత? రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు బాగా. ఈ ఇంటి కింద గోపన్న మా ఇంటి పెద్ద కొడుకు అని కంటతడి పెట్టుకుంటున్నారు. ఎలా అవుతుందని అనుకోలేదు మేము. గోపన్న మా గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు, గోపన్నకే ఉంటాం మేము. మీరు చనిపోయిన తర్వాత, మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత మీ పేరే దాదాపు అనౌన్స్మెంట్ అవుతుంది. పార్టీ మొదటి నుంచి నిర్ణయం తీసుకున్న చర్చ ఉంది. అసలు డిలే అయినా కూడా మీ పేరు అనౌన్స్మెంట్ చేశారు. చాలా మంది యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేశారు జూబ్లీహిల్స్ టికెట్, జూబ్లీహిల్స్లోనే ఉన్నటువంటి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కానీ, శ్రీధర్ రెడ్డి కానీ, తర్వాత పార్టీ వాళ్ళని సంలాయిస్తే వారు సైలెంట్ అయిపోయారు, మీకు టోటల్ సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 20 months కంప్లీట్ అయింది. వాళ్ళు పథకాలు, తర్వాత అధికారము, కాస్త డబ్బు ప్లస్ అవుతుంది అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ప్రచారంలో తిరుగుతున్నప్పుడు? జనాల నుంచి రియాక్షన్ మంచిగానే ఉందంటారు. ప్రత్యర్థులను చూస్తే ఎట్లా అనిపిస్తూ ఉంది కాంగ్రెస్ అధికారం? ఏ అధికారం ఉందనేది కాదు, కేసీఆర్ గారు ఏ స్కీములు అయితే జనాల్లోకి ఇచ్చారో అవే అండగా ఉంటాయి బీఆర్ఎస్ పార్టీకి. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా. మీరు ఎప్పుడు అసలు కనీసం ఊహించిరా? మీరు రాజకీయాల్లో కండువా కప్పుకొని జనాల దగ్గరికి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు వచ్చారు అనిపించింది? ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాం ఇలా అయిందని. అసలు ఊహించుకోలేదు ఇలా అవుతుంది. గోపీనాథ్ గారు కూడా అనుకోని ఉంటారు, అసలు నాకు ఇలా అవుతుందేమో అని ఊహించుకొని ఉంటారు. తెలిసి ఉండదు కూడా. ఈరోజు మొత్తం ఫ్యామిలీ, మొత్తం మీ కుటుంబం అంతా కూడా ఈరోజు జనాల దగ్గరికి రీచ్ అవ్వడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే షెడ్యూల్లో ఉంది. పార్టీ నుంచి ఎట్లా ఉంది సపోర్టు? రెగ్యులర్గా మీరు కేటీఆర్తోనే సమావేశాల్లో పాల్గొంటున్నారు కాబట్టి పార్టీ నుంచి ఎట్లా ఉంది సపోర్ట్? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ పార్టీ అండగా ఉంది కాబట్టి మేము ఇక్కడ వరకు రాగలిగాము. ఈరోజు పార్టీ సపోర్ట్ చాలా ఉంది. మాకు అండగా నిలబడగలిగితే ఈరోజు మీతో మాట్లాడగలుగుతాం. అంటే ప్రభుత్వ పథకాలు సంబంధించినటువంటి చాలా మందికి ఇంకా క్షేత్రస్థల అమలు కాదు, డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకా కొన్ని అమలు కాలేదు. గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి వాటికి సంబంధించి జనాల దగ్గరికి వచ్చినప్పుడు రియాక్షన్ ఎట్లా ఏమని మాడుతున్నాం మీ దగ్గరికి వెళ్ళి? అంటే మేము అధికారంలో లేం కాబట్టి అవి ఆపేశారు, స్టాప్ చేసేసారు. అదే అధికారంలో ఉండుంటే ప్రతి ఒక్కళ్ళకి అందేది. అనుకోకుండా ఎలక్షన్స్ టైం వచ్చింది కాబట్టి అవి స్టాప్ చేశారు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎవరికి రావాలో వాళ్ళకి అందజేస్తారు. ఇప్పుడు అటు ఆల్రెడీ మొన్నటి వరకు అజరుద్దీన్ లాస్ట్ టైం పోటీ చేశారు. ఆయన ఎమ్మెల్సీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత 2-3 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. నవీన్ యాదవ్ అని ఇంకా కొద్దిమంది పేర్లు వినిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సిఎన్ రెడ్డి అని, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్. సో సామాజిక వర్గాల వారీగా కాన్స్టిట్యున్సీ మీద కాస్త చర్చ ఎక్కువ ఉంది. యాదవ తర్వాత ఇంకా కొన్ని కమ్యూనిటీస్ ఎక్కువగా ఉన్నాయి. మున్నూరు కాపు ఇట్లా కొన్ని సామాజిక వర్గాల వరగా ఏది ప్లేస్ అయ్యే అవకాశం ఉంది? ఈ సిచ్యువేషన్లో సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? మీరు అంటున్నారు అన్నలేడు, అన్నకు అండగా మా అందరికి మీ అండగా ఉండాలని మీరు ప్రత్యర్థులు ఎవరనేది కాదు ఇక్కడ సమస్య. గోపన్న 3 సార్లు గెలిచారు జూబ్లీహిల్స్. అన్న చేసిన అభివృద్ధి పనులు, కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, జనాలకు ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే మాకు అండగా ఉంటారు. వాళ్ళే ముందుకు నడిపిస్తారు. అన్న అనుకున్న ఆశయాలు ఎక్కడైతే ఆగినాయో అవి చేసుకుంటూ ముందుకు పోతాం. మీ ఇంట్లో కూడా టికెట్ ఆశించేటువంటి వారి సంఖ్య పెరిగింది. అప్పుడు సమయంలో మీ బావగారు ఆయన కూడా తెరపైకి వచ్చి నాకు రావాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు ఎందుకు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటున్నారు? అంటే యూటిలైజ్ చేసుకోవాలనుకున్నారా? మీ కుటుంబంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ సెన్సిటివ్ మ్యాటర్లో మీకు అండగా నిలవాల్సిన సమయంలో టికెట్ ఆశించి లబ్ధి పొందాలని ఆలోచన చేశారా? ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. ఒక్కొక్కటి బయటకు వస్తుంది, ఒకటి బయటకు రాదు. అవన్నీ ఇప్పుడు మేమేం ఆలోచించుకోవట్లేదు. కలిసి ముందుకు పోతున్నాము. ఆశయం ఒకటే, గోపన్న పేరు ఉండాలి. గోపన్న బీఆర్ఎస్ పార్టీని నియోజకవర్గంలో ఎంత పటిష్టంగా తయారు చేసుకున్నారు, దాన్ని నిలబెట్టాలి. ప్రజలకి ఏదైతే చేయాలనుకున్నారో అవి చేసుకుంటూ వెళ్ళాలి. జనరల్గా మహిళా
ఎలక్షన్లో నిలబడితే 50% ఆఫ్ జనరల్ కూడా ఓటర్స్లో మహిళలే ఉంటారు. ఏ నియోజకవర్గం తీసుకున్నా సగం మంది మహిళలు ఉంటారు, సగం మంది పురుషులు ఉంటారు. సో ఓట్లను ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా జెంట్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళు అటు అటు తిరుగుతూ ఉంటారు, చీలిపోతాయి. సో మహిళలను ఇక్కట్ట చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా బీఆర్ఎస్ తీసుకుంటుందా? ఒక జత వాళ్ళని ఒక దగ్గరికి తెచ్చేటువంటి కార్యక్రమాలు. మీరు ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు దూరమై కొంచెం ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి దాన్ని వివరించే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? పోల్చినప్పుడు వారి నుంచి ఏం మాట్లాడుతున్నారు మహిళల నుంచి? అంటే ఈ 10 సంవత్సరాల్లో అన్న పథకాలు అందరికీ అందజేశారు. మహిళలు అత్యధికంగా ఉన్నారు. మహిళలకి ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు. ఒక బతుకమ్మ కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ ఒక ఇంటి పండుగలాగా జరుపుకునేవాళ్ళు. అంటే జూబ్లీ హిల్స్ మా కుటుంబ సభ్యులు, మన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీతోనే గడవాలి. ఏ పండుగ వచ్చినా, ఏది వచ్చినా కాన్స్టిట్యున్సీలో ఆ ప్రజలతోనే జరుపుకునేవాళ్ళు. ఒక పండుగ, వినాయక చవితి కానీ ఏదైనా కానీ ప్రతి పండుగ వాళ్ళతో జరుపుకున్నాకే మా ఇంట్లో వచ్చేవారు. ఆ మహిళల్ని తన ఆడపడుచులుగా అనుకునేవారు. ఆ ఆడపడుచులే అన్న అని అభిమానంగా ఆదరించారు. ఇప్పుడు కూడా అదే ఆదరణలో ఉన్నారు అన్నకృష్ణ. అసలు ఏం జరిగింది? చివరగా మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఆయన మరణానికి సంబంధించిన ఇంతవరకు మీరు ఓపెన్గా ఇక్కడ బయట మాట్లాడలేదు. ఆయన ప్రెజర్ తీసుకున్నారా? అక్కడ నుంచి ప్రెజర్ వచ్చిందా? కొంతమంది కుట్ర చేశారు, సర్దార్ తర్వాత ఆయన కొంచెం ఆలోచన చేసిరు, ఇట్లా ఎఫెక్ట్ అయ్యిందని. సునీత గారు ఒరిజినల్గా ఏం చెప్తారు? నిజంగా ఇప్పుడు సమయం అంటే ఆయన ఎప్పుడు గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. చివరి శ్వాస వరకు ప్రజలతోనే మమేకమై ఉన్నారు. చివరి శ్వాస వరకు వాళ్ళతోనే గడిపారు. కరెక్ట్. అంటే ప్రెజర్ ఏమైనా ఫీల్ అయిందా చనిపోయిన తర్వాత? అందుకే స్ట్రోక్ గురయ్యారా? ఎట్లా? సర్దార్ గురించి ఆలోచించారు, బాధపడ్డారు. ఇలా చిన్నపిల్లలు ఉన్నారు, ఇలా జరిగింది అంటే మనం అధికారంలో లేదు కాబట్టి హెరాస్మెంట్ అనేది బాగా జరుగుతుంది. జనాలకి ఏదో చేయాలి నేను అని ఆలోచించాను. ఇబ్బంది పడకుండా చూడాలి, అదేం చేయాలనేది ఆలోచిస్తూ ఎఫెక్ట్ పడింది అంటున్నాను. ఆ తర్వాత ఆయన మీద ప్రెజర్ గురి అయ్యి బాబా పోయిన సర్దార్ పోయిన అదొకటి. ఇప్పుడు ఇల్లు పడేయటము ఇవన్నీ కూడా ఆలోచించేవాళ్ళు. చాలా ఇబ్బంది పడుతున్నారు, సర్దార్ పోయాడు, రేపేం జరుగుతుందో, ఎవరు ఇబ్బంది పడతారు, అట్లా ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. సర్దార్ ముస్లిం కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి తోడుగా ఉన్నాడు మాగంటికి. ఓకే, ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్కు సపోర్ట్ ఇవ్వబోతా ఉంది. మెజారిటీ 1,50,000 ఓట్లు దాదాపు ఎంఐఎం ప్రభావితం చేసేటువంటి డివిజన్లలో ఉన్నటువంటి సిచ్యువేషన్. మీరేం చెప్తారు మైనారిటీ ఓటర్లకి? అందరం కలిసి చేసుకుంటూ పోతున్నాము. అన్న చేసిన మంచి పనులు, అభివృద్ధి పనులు పార్టీకి. ఎంఐఎంకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారా? ఆర్టీవీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఈసారి పోటీలో ఉండే అవకాశం లేదు, చర్చ జరుగుతుంది. లాస్ట్ టైం పోటీలో ఉన్నారు, ఈసారి పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే అజాను తప్పించడంలో ఎంఐఎం కీలకంగా వ్యవహరించింది. సో ఏం చెప్తారు? ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీకి ఏం చెప్తారు? అన్ని మతాలను సహకరిస్తారు. ఇక్కడ మతభేదాలు లేకుండా అన్న అందరినీ కలుపుకొని అన్నిట్లో ముందుండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఈ పదం అనేది వినపడేది కాదు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఎట్లాంటిది రాలేదు. మనం ముస్లిమ్స్ము, మనం హిందువులము అనేది తేడా ఎప్పుడు రాలేదు. ఉన్నంతకాలం ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వెళ్తాము, అట్లాగే ఉంటుంది. ఈ ఉప ఎన్నికతో మీ రాజకీయ అరంగేయడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ మాగంటి కంటిన్యూషన్లో పాలిటిక్స్లో ఉన్నారు. కంటిన్యూషన్ ఉంటుందా? మీ ఫ్యామిలీ ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ ఉంటుందా? మీరు మీ తర్వాత మీ కుటుంబం కంటిన్యూషన్ ఉంటుందా పాలిటిక్స్ జూబ్లీస్లో? ప్రజల ఆదరణ ఎట్లా? గెలుపు గురించి ఏం చెప్తారు? జనాల దగ్గరికి వెళ్తుంటే వస్తున్న రెస్పాన్స్ బట్టి మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే గోపన్న ఉన్నప్పుడు అందరినీ ఒక ఫ్యామిలీలో కలుపుకొని ఎట్లా వెళ్ళేవారు, మేము కూడా అదే పద్ధతిలో వెళ్తున్నాము. అన్నకి ఎట్లా సహకరించారో వాళ్ళ ఇంటి బిడ్డలాగా అని గోపీనాథ్ గారిని ఎట్లా అనుకున్నారో, వాళ్ళ గోపన్న అని ఇంటికి పెద్ద కొడుకని ఎలా అయితే ప్రతి ఇల్లు అనుకుంటానో, నన్ను వాళ్ళ ఇంటి ఆడబిడ్డలా అనుకొని నాతో సహకరిస్తున్నారు అందరూ. వాళ్ళు మాతో తోడుగా ఉన్నంతకాలం బీఆర్ఎస్ జెండా గెలుపైన ధీమా ఉంది. రైట్, ఇది మాగంటి సునీత అనౌన్స్మెంట్ అయిన తర్వాత మాట్లాడారు. అంటే గ్రౌండ్లోకి వెళ్తున్న సందర్భంలో మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఈ కులము ఆ మతం అని ఏం లేదు, ఆయన చేసిన మంచి పనులు ప్లస్ అవుతాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. కానీ పొలిటికల్ గ్రౌండ్ డిఫరెంట్గా ఉంది జూబ్లీ హిల్స్కి సంబంధించి. గతంలో
కంటోన్మెంట్ ఉప ఎన్నిక డిఫరెంట్, జూబ్లీహిల్స్ డిఫరెంట్ కాబోతా ఉంది. ఈ బ్యాటిల్, జూబ్లీహిల్స్ బ్యాటిల్ అనేటువంటిది 3 పార్టీల మధ్య జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా 2 పార్టీలు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్, మరొకటి కాంగ్రెస్. అధికారంలో ఉంది, ఎక్కువ ఫోకస్ జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే గ్రౌండ్లో అయితే ఎక్కువ తిరుగుతూ ఉంది బీఆర్ఎస్. ఆ మాగంటి మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా గ్రౌండ్లోనే ఉంటున్నారు. సమావేశాలు, సభలతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. చూద్దాం. ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు సునీత. మొదటిసారి పాలిటిక్స్లో ఆమె డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయిస్తారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్, ఆర్టీవీ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.